హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు ఈ యుగంలో ఎల్లకాలము కలుగునుగాక. ప్రియమైన మెస్సియా ప్రార్థన మందిర కుటుంబ సభ్యులకు ఆయా మాధ్యమాల ద్వారా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ఆదరిస్తున్నటువంటి ప్రియ ఆత్మీయులని మీ అందరికీ మా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. రండి, ప్రభు ఇచ్చినటువంటి అరుణోదయ దర్శనం వాక్యం కొరకు ప్రభు యుద్ధం మనం కనిపెడదాం. ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనము. ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనము. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ఆమేన్. నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రభు యొక్క సన్నిధిలో దేని యొక్క వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు మనతోనే సంభాషిస్తున్నాడు, దేవుడు మనతోనే ఈ విషయాలన్నీ చెప్తున్నాడు అని చెప్పేసి మనము గ్రహించుకోవాలి. ప్రభు యొక్క మనసు, ప్రభు యొక్క ఆలోచనలు, ప్రభు యొక్క ఉద్దేశాలు, ఈ మాటలు నా కొరకు అని చెప్పేసి ఇప్పుడు కూడా మనం దాన్ని రిసీవ్ చేసుకునే వారంగా మనం ఉండాలి. పిల్లరా, నమ్మువానికి నా సమస్తము సాధ్యమవుతుంది తప్పించి నమ్మని వానికి సాధ్యము కాదు. వాక్య గ్రంథంలో ఉన్నటువంటి వాక్య లేఖనాలన్నీ కూడా నువ్వు నమ్మినట్లయితే ప్రభు ఆ వాక్య లేఖనాల్లో ప్రభు చేసినటువంటి ప్రమాణము, ప్రభు చేసినటువంటి నిబంధన, ప్రభు చేసినటువంటి ఆ యొక్క దీవెన ఆశీర్వాదాలు మనం నమ్మినట్లయితే అవి మన మీదకి వస్తుంటున్నాయి. పిల్లరా, నమ్మని వారికి వాళ్ళకి ఎలాంటి అవకాశం లేదు. వారు ఏ యొక్క వాగ్దాన ఫలం వాళ్ళు పొందుకుంటారనేటువంటి నమ్మకం కానీ లేకుంటే ఆ యొక్క గ్యారంటీ కానీ లేదు. నమ్మేటువంటి ప్రతి ఒక్కరికి గ్యారంటీ ఉంది ఏంటంటే ఆ వాగ్దాన ఫలం ఖచ్చితంగా వాళ్ళు పొందుకుంటారు. ఇక్కడ అబ్రహాము గారికి ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను. ఆమేన్. మన మూల పితృడైనటువంటి అబ్రహాము గారు మరి ప్రభు యొక్క సందులో ఎప్పుడైతే ఆయన నడుచుకుంటుంటున్నారో, దేవుని యొక్క వాక్య ప్రకారంగా దేవుని మాట విని నమ్మి ఆయన ఎలాంటి సంకోచం లేకుండా దేవుడు నమ్మదగిన వాడు, ఆయన చేస్తాడని చెప్పేసి ఆయన మీద భారం వేసుకుని ఆయన ఎప్పుడైతే ఆయన తన దైనందిన జీవితంలో నడుచుకుంటుంటున్నాడు, ప్రభు ప్రత్యక్షం అంటున్నాడు. 17వ అధ్యాయం 1వ వచనంలో, నా సంధిని నడుచుకుంటూ నువ్వు నిందారహితంగా ఉండు, ఇదిగో నేను నీకు అత్యధికమైనటువంటి బహుమతిని ఇస్తానని చెప్పేసి ప్రభు చెప్తుంటున్నాడు. నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి చేస్తానని చెప్పేసి ప్రభు చెప్తుంటున్నాడు. పిల్లరా, ఎప్పుడు కూడా ఈ యొక్క అభివృద్ధి అనేది లేకుంటే ప్రభువు దీవించేటువంటి దీవెన అనేది, ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదం అనేది ఒక నిబంధనతో ఉంటుంది. మనము ఆయనతో ఒక నిబంధనలో ఉండాలి. ఏంటి ఆ నిబంధన అంటే, ఆయన మనకు దేవుడు, మనం ఆయన ప్రజలము. అది ఆయన నిబంధన. పిల్లరా, ఏమిటి మనకి దేవునికి ఉండాల్సిన నిబంధన అంటే, ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధుడిగా ఉండాలి. పిల్లరా, ఆయన 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 శ్రేష్టమైనటువంటి దేవుడు, ఆయన మంచి గుణాలు కలిగినటువంటి దేవుడు, ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన స్వభావంలో, ఆయన పోలికలో మనం నడుచుకోవాలి. అప్పుడు మనకి నిబంధన ఉంటుంది, అప్పుడు మనం దీవెనలు పొందుకుంటాం. ఆయన కట్టడలు మరి ఆయన ఆజ్ఞలు పవిత్రమైనవి, అవి పరిశుద్ధమైనవి. వాటి ప్రకారంగా కనుక మనం నడుచుకున్నట్లయితే, ఆ నిబంధనలో కనుక మనం నిలబడినట్లయితే మనము ఆ యొక్క ఆశీర్వాదాన్ని అత్యధికంగా మనం పొందుకుంటాం. పిల్లరా, ఆయన నిబంధన ఉంది ఏంటంటే, నువ్వు నీ దశమ భాగం నాకు ఇచ్చి నన్ను శోధించు అని చెప్పేసి వాక్యంలో ప్రభు చెప్తున్నాడు. ఆయనకు ఆ విధంగా మనం చేసినట్లయితే తప్పక ప్రభు మన జీవితంలో మనకి ఏ లోటు రాకుండా ఆయన చేస్తాడు. అంతేకాకుండా ఆ నిబంధనలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు మనకి ఆకాశపు వాకిళ్లను తెరిచి పట్టజాలంతో విస్తారంగా ప్రభు మనకి దీవెనలు కుమ్మరిస్తుంటున్నారు. పిల్లరా, ప్రతిదీ కూడా నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని, నువ్వు తండ్రిని నువ్వు సన్మానించాలి. అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నువ్వు ఓదార్చబడాలంటే ముందు నువ్వు దుఃఖపడాలి. నువ్వు 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 దీనుడు ఏంటంటే తప్ప నువ్వు స్వతంత్రించుకోలేవు. ఆత్మలో దీనులైన వారు ధనులు, వారి భూమిని స్వతంత్రించుకుంటారని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. హృదయ శుద్ధి కలిగి ఉంటే తప్ప నువ్వు పరలోక రాజ్యం లేదు నీకు. ఇది నిబంధన. పిల్లరా, నీకు ఇవన్నీ నిబంధనలు లేకుండా నాకు పరలోక రాజ్యం కావాలంటే మనకు దొరకదు. పిల్లరా, ప్రభుత్వం మనకి ఈ నిబంధన మనకు అక్కర్లేదు, కానీ ప్రభు ఆశీర్వాదాలు మనకు కావాలంటే అది దొరకవు. పిల్లరా, నాకు పశువు వద్దు, లేకుంటే ఆవు వద్దు నాకు, కానీ ఆవు పాలు కావాలని చెప్పేసి అంటే కనుక మనకు ఆవు పాలు దొరకవు. పిల్లలు గమనించండి, ఇక్కడ వాక్యాలు ప్రభు చెప్తున్నాడు, నువ్వు నీ మధ్య నా నిబంధన నేను నియమించాను. ఆ నియమించినటువంటి నిబంధనలు నడిచినట్లయితే, నువ్వు నిందారహితంగా నా సందులో నువ్వు ఉన్నట్లయితే, ఇదిగో అత్యధికంగా, ఎంత అధికంగా అంటే అత్యధికం, అది ఇంతని చెప్పడానికి కొలవడానికి అవకాశమే లేనటువంటి విధంగా ప్రభు నిన్ను అభివృద్ధిలో తీసుకొస్తానని చెప్పేసి వాక్యం ప్రభు చెప్తుంటున్నారు. ఆనాడు అబ్రహాముని ప్రభు దీవించారు. ఇదిగో భూమి మీద నీ సంతానము నేను దీవిస్తాను, నిన్ను దీవించేవారిని నేను దీవిస్తాను, నిన్ను శపించేవారిని నేను శపిస్తానని చెప్పేసి ప్రభువారు ఆ రోజు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ప్రకారంగా ప్రభు నేటికి అబ్రహాముకి అది స్థిరంగా ఉంది. పిల్లరా,
గమనించండి, దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. ఆయన వాక్యానుసారంగా, ఆయన నిబంధన అనుసారంగా, ఆయన 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 చెప్పినటువంటి కట్టల అనుసారంగా మనం నడుచుకున్నట్లయితే మనము ఆయన యొక్క దీవెన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. అది అది 100% గ్యారంటీగా దేవుడు మనకు దయచేస్తుంటాడు. ఆమేన్. దేవుడి మాటల ద్వారా మనం దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడా నీ కొందనాలని ఉదయకాల సమయంలో మాటలు ఉన్న ప్రతి బిడ్డ మీరు దీవించండి. నీ నిబంధనలో నీ వాక్యానుసారంగా మేము నిలబడి అత్యధికంగా నీ యొక్క దీవెనలు మేము పొందుకోవడానికి సహాయం చేయండి. పితరుడైన అబ్రహామును మేము జ్ఞాపకం చేసుకుంటుండగా వాక్యం మీరు చెప్పిన రీతిగా నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం అని చెప్పిన దేవా, ఇదిగో నీ కుమారుడు అబ్రహామును బట్టి మా తండ్రి, నీ దాసుడైన అబ్రహామును బట్టి మమ్మలను జ్ఞాపకం చేసుకుని మమ్మలను మా తండ్రి దీవించమని ప్రార్థిస్తున్నాను. యేసునామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మలను మెండుగా దీవించును గాక. అత్యధికంగా ప్రభు మిమ్మలను ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు.